పుట్టినరోజు సందర్భంగా కరీంనగర్ లో మిలాదున్నబీ వేడుకలను మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఖాలిదే గుల్షన్ బొంబాయి స్కూల్లో ఆసారే ముబారక్ దర్శనం అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. హుస్సేనిపుర బొంబాయి స్కూల్ నుంచి ఉదయం 10 గంటలకి మొదలైన నాకా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, డిఎఫ్ఏ చౌరస్తా, గీతాభవన్ చౌరస్తా, బస్టాండ్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురు నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం మీదుగా రాజీవ్ చౌక్, కరీముల్లా దర్గా వద్ద సాయంత్రం ముగిసింది. మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీదా బాబా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ర్యాలీని సిపి గౌస్ ఆలం పరిశీలించారు. నగర ఏసీపీ నూనెటి వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీలో డీజేలు, బైక్ ర్యాలీలు లేకపోవడం, వీటిని నియంత్రించిన నిర్వాహకులైన మర్కజీ మిలాద్ కమిటీ కరీంనగర్ బాధ్యుల్ని కృషి చేసి ప్రత్యేక చొరవ తీసుకోవడం పట్ల పోలీసులు అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ గంగా జమున తెహజీబ్లను కాపాడడంలో ఎప్పుడూ ముందుంటామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నగర ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు. మహ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవాళికి ఆదర్శమని, ఆ మహనీయుడు చూపిన బాటలో నడిచి ప్రతి ఒక్కరు జీవితాన్ని పునీతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మౌలానా నదీం, కాంగ్రెస్ నాయకులు నమద్ నవాబ్, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ అక్బర్ హుస్సేన్, షేక్ యాసూఫ్, మాజీ కార్పొరేటర్ ఆరిఫ్, బీఆర్ఎస్ నేత జమీలుద్దీన్, సుప్రీం జావీద్, అఫ్టల్ రజాక్, అబ్బాస్, షమీ పాల్గొన్నారు. आका की आमद नारे रिसालत या रसूल अल्लाह ఓణం దక్షిణ భారత రాష్ట్రమైన కేరళలో అతి